wish you Happy New Year 2024. 2024 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. Let us lift our hand, thank God for bringing us to the new year. దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసినందుకు ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? చేయి పైకెత్తి. So many are not seen this year, but God has made you enter into this new year. ప్రియులారా, అనేక మంది ఈ యొక్క సంవత్సరాన్ని చూడలేకపోయారు, కానీ దేవుడు తన మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపను మనందరికి అనుగ్రహించాడు. We speak all blessing to you, your family members in this new year. మీకు మీ కుటుంబం అంతటికి కూడా ఈ నూతన సంవత్సర దీవెనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. May God bless you as you watch and as you listen to the messages we deliver. మేము అందిస్తున్న ఈ ఆధ్యాత్మికమైన సందేశాలు మీరు వినుట ద్వారా మరి మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాం. If you are going to churches, you will take a new year promise. చూడండి, సంఘాలకు మనం వెళ్తున్నప్పుడు మన చర్చిలలో న్యూ ఇయర్ ప్రామిస్ మనం తీసుకుంటాం కదా, and you keep that promise throughout the year. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మన సంవత్సరం అంతా కూడా అది పెట్టుకొని ఉంటాం. But I want to give you everyday promise. అయితే అనుదిన వాగ్దానాలు అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. I want you to buy. If you don't have this, have it in your family. You meditate after your Bible and gift it to others. ఒకవేళ గమనించండి, మీకు ఈ పుస్తకం గనక ఇప్పటి వరకు లేకపోతే తప్పనిసరిగా మీరు పుస్తకం తీసుకోనండి. ప్రతిదినం కూడా దేవుడు మీ జీవితంలో జరిగించే నూతన క్రియల కొరకు మరి ఈ పుస్తకాన్ని మీరు ధ్యానం చేయండి, కుటుంబంగా దీవించబడతారు. I have written personally, I received from the Holy Spirit, and this book we will not change every year. This will be continuing till the Lord's come. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అందించిన సందేశాలు ఇందులో నేను స్వయంగా రాయడం జరిగింది. అయితే ఇది సంవత్సరం మారిపోయే పుస్తకం కాదు, కానీ మరి మన జీవితకాలం అంతా కూడా ధ్యానించవలసిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక. So get this book and gift it to some people. In this way you are blessing them. మరి ఇది తప్పనిసరిగా మీరు తీసుకోనండి, మీరు దీవించబడండి. మరి కొన్ని కాపీలు ఒకవేళ మీరు కొని ఇతరులకు బహుమానంగా ఇవ్వటం ద్వారా వారు కూడా దీవించబడతారు. In this every day there is a new promise for you from heaven. ప్రియులారా, ఈ యొక్క పుస్తకంలో ప్రతిదినం నీ కొరకు దేవుడు ఇచ్చిన నూతన వాగ్దానం మీ కొరకు ఉంది. So last year I spoke of restoration. గత సంవత్సరం అంతా కూడా నేను రెస్టోరేషన్, పునరుద్ధరణ అనే సందేశాలు మీకు ఇచ్చాను. If any of you have missed, you have to go to YouTube and get the messages. ఒకవేళ ఆ పునరుద్ధరణ సందేశాలు గనక మీరు విని ఉండకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ యొక్క సందేశాలు వినండి. If you have not received this book restoration, you get it. పునరుద్ధరణ అనే పుస్తకం కూడా నేను రాయడం జరిగింది గత సంవత్సరంలో. మరి ఈ పుస్తకం కూడా మీకు అందకపోతే తప్పనిసరిగా మీరు ఇది రప్పించుకోనండి, మరి చదివి దీవించబడండి. Now I am going to preach from restoration part 2, that is about eagle. ఈసారి నేను ఈ పునరుద్ధరణ సందేశం రెండవ భాగాన్ని పక్షిరాజు గురించిన ఈ యొక్క సందేశాలు మీతో అందించబోతున్నాను. So before listening this, better read this because the continuation. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ నూతనమైన పుస్తకం చదవడానికంటే ముందు, లేక ఈ నూతన సందేశాలు మీరు వినడానికంటే ముందు, మరి పోయిన సంవత్సరం నేను అందించిన ఈ సందేశాలు లేక ఈ పుస్తకాన్ని మీరు చదవాలి. కారణం ఏంటంటే దీనికి కొనసాగించే పుస్తకమే ఈ రెండవ పుస్తకం. Amen. These are 2 new books and don't miss it and gift it to other friends also. ఈ రెండు నూతన పుస్తకాలు మరి ఎంతో అద్భుతమైన పుస్తకాలు, మీరు చదవండి, అనేకులకు బహుమానాలుగా ఇవ్వండి. So I want to read one promise for you. మీ కొరకు ఒక వాగ్దానాన్ని చదవాలని నేను ఇష్టపడుతున్నాను. Isaiah 40 verse 31 is the new year promise for you. నూతన సంవత్సరం కొరకు యెషయా గ్రంథం మరి 40వ అధ్యాయం 31వ వచనం వాగ్దానంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. That we can read. అది మనం చదవొచ్చండి. Isaiah chapter 40 verse 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. Those who wait upon the Lord will soar on their wings. They soar high like eagles. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. So God is going to give you new strength this year. దేవుడి సంవత్సరంలో మీకు నూతనమైన బలాన్ని ఇవ్వబోతున్నాడు. God is going to give you new health this year. నూతన ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. God is going to give you new anointing this year. ఈ సంవత్సరం దేవుడు నీకు నూతన అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. And if you just listen to this message and
apply in your life and that come to you. ఈ సందేశాన్ని గనుక మీరు విని ఆ వాక్యాన్ని మీ జీవితంలో అన్వయించుకుంటే అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. So I want to speak about an eagle. పక్షిరాజు గురించిన విషయాలు నేను మీతో మాట్లాడగోరుతున్నాను. Eagle is an amazing bird. పక్షిరాజు చాలా అద్భుతమైన ఒక పక్షి ప్రియులారా. Eagle has a real focus. వాస్తవానికి ఈ యొక్క పక్షిరాజు అనేది ఒక గురి కలిగి ఉన్న పక్షి. Eagle is a very very powerful bird. అది ఒక చాలా శక్తివంతమైన పక్షిగా మనం పక్షులన్నిటిలో చూస్తాం. Eagle has great speed. వాస్తవానికి అది చాలా వేగంగా వెళ్ళే ఒక పక్షి. Eagle is very different from other birds. మిగతా పక్షులతో కొంచెం వ్యత్యాసంగా ఉండే పక్షి ఇది. So all this I want to teach you. ఇవన్నీ కూడా నేను మీకు ఉపదేశించడానికి బోధించడానికి ఇష్టపడుతున్నాను. So this continuation of message will go out every month. ఈ యొక్క సందేశాలన్నీ కూడా ప్రతి నెల కూడా ధారావాహికంగా మీకు అందించబడతాయి. Mostly I'll be speaking from this book Soar High Like Eagle. పక్షిరాజు వలె పైకెగరు అనే ఒక ఈ పుస్తకంలో నుండి అనేక సందేశాలు మీకు అందిస్తున్నాను. So here we go. God Almighty, the creator of the universe, compared himself to two animals in the Bible. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మరి సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మరి సర్వాన్ని సృష్టించిన ఆ దేవాతి దేవుడు ఈ భూలోకంలో రెండిటితో పోల్చుకుంటూ ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. First one is the lion. The lion is the king of the animal kingdom. మొట్టమొదటిది సింహముతో పోల్చుతాడు. సింహం అనేది అడవికి మహారాజుగా ఉంది కదా. Second is the eagle. Eagle is the king of the bird kingdom. రెండవది పక్షి సామ్రాజ్యానికి అంతటి కూడా రాజుగా పిలువబడే ఈ పక్షి రాజు. Jesus called himself as the lion of the tribe of Judah. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన గురించి ఆయన చెప్పబడిన మాట ఏంటంటే యూదా గోత్రపు సింహము అని ఆయనకు పేరు. And Bible says God carries us on eagle wings. చూడండి, దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే పక్షిరాజు తన రెక్కల మీద మనల్ని మోస్తూ ఉన్నాడు అంటే. We'll see why this comparison. ఎందుకు ఈ పోల్చబడింది అన్న విషయాన్ని మనం చూద్దాం. First of all, the lion, we read in 1 Peter chapter 5:7. మొదటి పేతురు పత్రిక మొదటి 5వ అధ్యాయం 8వ వచనంలో గనుక మనం చూస్తే, and 5:8 we read. 8వ వచనం 7వ వచనంలో మనం గమనిస్తే, we see that be sober and be vigilant because the adversary the devil walks like a roaring lion seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. But the Satan is only a duplicate lion. అయితే వినండి, సాతానుడు కేవలం నకిలీ సింహమే. First of all, you should know the original lion, the lion of the Judah, is living inside you. అయితే ఒకటి గమనించాలి, ఈ రోజు మీరు గుర్తించవలసినవి ఏంటంటే అసలు సింహమైన యూదా గోత్రపు సింహము నీలో నివాసం చేస్తున్నాడు. So God wants us to be lion like him, lion's children. చూడండి, సింహపు పిల్లల్లాగా మనం ఉండాలి అని మనం ప్రభువు మన నుంచి కోరుతున్నాడు. Every day say that the original lion is residing in me. ప్రతిదినం కూడా నీవు చెప్పవలసిన మాట ఏంటంటే ఇగో అసలు యూదా గోత్రపు సింహము నాలో ఉన్నాడు. Now our topic is eagle. ఈ రోజు మన అంశము పక్షిరాజు. As a follower of Christ, the Lord wants you compares a child of God to the eagle. చూడండి, దేవుని పిల్లలుగా సర్వశక్తి గల దేవుడు తన పిల్లల్ని ఆయన పక్షిరాజులతో పోలుస్తూ ఉన్నాడు. And God wants you to have all the characteristics of an eagle. అయితే పక్షిరాజు ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నదో అలాంటివి తన బిడ్డలైన వారు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. So I have written in this book 8 lessons you have to learn from the eagle's life. పక్షిరాజు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 8 పాఠాలని మనం ఈ రోజు ఇప్పటి నుంచి మనం నేర్చుకోబోతున్నాం. So we can see that eagle is an amazing bird. చూడండి, పక్షిరాజు ఒక అద్భుతమైన పక్షి అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. As I said, it has great speed. అది చాలా వేగవంతమైన పక్షి. It has great power. శక్తి కలిగిన పక్షి. It has focus. అది గురి కలిగిన పక్షి. It has clear vision. అది స్పష్ట దర్శనం కలిగింది. It also has endurance. అది సహనం కలిగిన పక్షి. It has boldness. అది ధైర్యం కలిగిన పక్షి. So all this the child of God, God wants you to have. ఇలాంటి లక్షణాలన్నీ కూడా దేవుని పిల్లలైన వారు దేవుని బిడ్డలు కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. And a child of God is not compared to a pigeon or a crow. చూడండి, దేవుని పిల్లల్ని
ఒక 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 కాకితోనో లేకపోతే ఒక పావురంతోనో మనం పోల్చడం లేదు. Because we are compared to eagle. మనం పక్షిరాజుతో పోల్చబడ్డాం. Eagle is a standard, it is a high class bird. వింటున్నారా పిల్లారా? ఈ పక్షిరాజు అనేది దాని యొక్క లెవెల్, దాని యొక్క స్టాండర్డ్ చాలా ఉన్నతమైనది. Your level is different. You are different from other people. వింటున్నారా? లోకంలో ఉన్న మిగతా వారి కంటే కూడా నీవు వ్యత్యాసమైన వ్యక్తిగా ఉన్నావని గమనించాలి. Because you are a new creation. నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు. So you won't be compared to other people. ఇతరులతో నీవు పోల్చుకోదగిన వ్యక్తి కాదు. You live among the Gentiles, but you are not like Gentiles. అన్య జనుల మధ్యలో నీవు నివసించుచున్నప్పటికీ కూడా నీవు అన్య జనుల వలె నీవు ప్రవర్తించొద్దు, జీవించొద్దు. So we had to learn from the eagle so many lessons. అనేకమైన పాఠాలు మనం ఈ పక్షిరాజు నుంచి మనం నేర్చుకుంటాం. And those who wait upon the Lord will renew their strength like eagle, Bible says. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. So first of all we had to wait upon the Lord. మొట్టమొదటిగా యెహోవా కొరకు ఎదురు చూచేవారుగా మనం ఉండాలి. So in the previous book, my restoration book, ఆ పునరుద్ధరణ అనే గత పుస్తకంలో నేను రాశాను. I have written about Psalm 103. 103వ కీర్తనలోని కొన్ని విషయాలు నేను రాశాను. I have also spoken to you that last year. గత సంవత్సరంలో మరి ఆ సందేశాల ద్వారా కూడా మీకు ఉపదేశించాను. So Psalm 103 verse 3 says, 103వ కీర్తనలో 3వ వచనంలో మనం గమనిస్తే verse A says, మరి మొదటి భాగంలో చూస్తే it says that he forgives all our iniquities. మన యొక్క దోషములన్నిటిని ఆయన క్షమించినవాడు అని రాయబడి ఉంది. That means he gives you restoration of soul. ఆత్మకు పునరుద్ధరణ ఆయన మనకు కలుగజేస్తున్నాడు. So Jesus is the savior. యేసు ప్రభు రక్షకుడు. And third B says, రెండవ భాగంలో మనం గమనిస్తే, bless the Lord, O my soul, because he has healed all your diseases. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ సంకటములన్నిటిని కుదిర్చినవాడు గనుక ఆయనను సన్నుతించు. రోగం, ఆమేన్. రోగములను బాగు చేసినవాడు. దాని అర్థం ఏంటంటే రోగములన్నిటిని బాగు చేయవాడు ఆయన. That means he gives you restoration of body. అంటే దేహమునకు పునరుద్ధరణ కలుగజేస్తాడు. Amen. Amen. And that Jesus is not only a savior, he is a healer. ఆయన రక్షకుడు మాత్రమే కాకుండా ఆయన స్వస్థపరచువాడు కూడా అని గమనించండి. So when you receive this message, you are not only get the salvation, you are getting healing also. ఈ సందేశాన్ని మీరు వింటున్నప్పుడు మీరు రక్షణ పొందుకోవడం మాత్రమే కాకుండా స్వస్థత కూడా మీరు పొందుకోగలుగుతూ ఉంటున్నారు. He has broken his body for your healing. నీ స్వస్థత నిమిత్తం ఆయన శరీరం నల్లగొట్టబడింది. So Psalm 103 verse 4 says, 103వ కీర్తన 4వ వచనంలో గమనిస్తే, that he redeems your life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. That means Jesus is a life giver. యేసు ప్రభు నీకు జీవాన్ని ఇచ్చేవాడు. Amen. Amen. By his mercies you are not consumed. ఆయన వాత్సల్యతను బట్టి నీవు నిర్మూలం కాకుండా సజీవుడుగా ఉన్నావు. You are alive and breathing and you have to thank God and bless the Lord every day. సజీవుడుగా నీ ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు గనుక ప్రతి దినం కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయనను స్తుతించేవాడుగా ఉండాలి. And then Psalm 103 verse 4b second part, 103వ కీర్తన 4వ వచనంలో రెండో భాగంలో గనుక గమనిస్తే, crowns us with loving kindness and the mercy. కరుణ కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని రాయబడింది. That is the restoration of mind. అంటే మీ మనస్సుకు పునరుద్ధరణ అన్నమాట. So God has given you restoration of soul. దేవుడు ఆత్మకు పునరుద్ధరణ ఇస్తూ ఉన్నాడు. He has given you restoration of body. ఆయన దేహమునకు పునరుద్ధరణ ఇస్తూ ఉన్నాడు. He has given you restoration of life. ఆయన జీవానికి పునరుద్ధరణ ఇస్తున్నాడు. He has given you restoration of mind. ఆయన మనస్సుకు పునరుద్ధరణ ఇస్తూ ఉన్నాడు. Raise your hand and thank God. చేయి పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామా? What a wonderful message. ఎంత అద్భుతమైన సందేశాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. What a wonderful thing God has done in your life. మన జీవితంలో దేవుడు ఎంత అద్భుతమైన కార్యాన్ని చేసి ఉన్నాడు. All of you are listening, you should listen, you should along with David you should say, bless the Lord, O my soul. అందుకే వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా దావీదుతో పాటు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు అని చెప్పాలి. Hallelujah. Hallelujah. And now I am going to talk about the 5th verse. 5వ వచనాన్ని గురించి నేను మాట్లాడతాను. Psalm 103 103వ కీర్తన 5వ వచనం. Verse 5 says, 5వ వచనంలో చెప్పబడిన మాట, he satisfies our mouth with good things. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. So that your youth is renewed like the eagles. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. Hallelujah. Hallelujah. So God satisfies your mouth with good things. When you can eat, that is a gift from God. మేలుతో నీ నోటిని దేవుడు తృప్తిపరుస్తున్నాడు అనే మాట అక్కడ చూస్తున్నాం. అయితే మరి మీరు
ఏదైనా మంచిది మీరు భుజించినప్పుడు దేవుని స్తుతించాలి, అది దేవుడే మీకు కలుగజేసిన దీవెన. So God is giving you not only the new strength, దేవుడు నూతన బలాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా He is also going to renew your youth like the eagles. పక్షిరాజు వలె నీ యవ్వనాన్ని క్రొత్తగా చేస్తున్నాడు. Amen. ఆమేన్. Eagle, I'll tell you how it is renewed. ఇంకా ఏ విధంగా నూతన పరచబడుతుందో నేను చెప్పబోతున్నాను. But people, we get old. I mean, now 24. Also, like last year, one more year is added to your age. చూడండి, ఈ సంవత్సరం 2024 సంవత్సరం అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి నీ వయసు కొంచెం పెరుగుతూ ఉంటది కదా. All of us feel sad to celebrate birthday. వాస్తవానికి బర్త్డే జరిపించుకోవాలంటే అయ్యో ఒక సంవత్సరం అయిపోతుంది అని ఫీల్ అవుతా ఉంటారు. Because people feel I'm growing old and old. ఎందుకంటే ఇక ఆయన వయసు అయిపోతుంది అని అనుకుంటారు మనుషులు. But I feel that it is your mindset that makes you old. చూడండి, నీ మనస్తత్వమే నిన్ను మరి వృద్ధాప్యంలోనికి లేక వయసు మళ్ళిన వాడిగా నీకు చేస్తుంది. So we have to please God and walk fully pleasing Him, then your youth is renewed like the eagles. ప్రియులారా, మనం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఇష్టానుసారంగా మన జీవితం కనుక గడిపితే మరి నూతన బలాన్ని పక్షిరాజు వలె మనకు అనుగ్రహిస్తాడు. I don't know, I am getting strength and youthfulness because I please God and I walk worthy of Him. చూడండి, ఆయనను సంతోషపెడుతూ యోగ్యముగా జీవించుట ద్వారా మరి నా మట్టుకైతే నేనైతే మరి ఆ నూతన బలాన్ని పొందుకుంటున్న అనుభవం నేను కలిగి ఉంటాను. Because I am serving the Lord is renewing my strength day by day. ఎందుకంటే దేవుని సేవా పరిచర్య చేస్తున్న కారణాన్ని బట్టి నా బలాన్ని దేవుడు దినదినము నూతన పరుస్తూ ఉన్నాడు. I want all of you to surrender your life, commit your way to the Lord, and He is going to renew your strength. ప్రియులారా, మీ యొక్క భారమును దేవుని మీద వేయాలి. మీ పరిస్థితులన్నిటిని కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ మార్గములన్నీ ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ త్రోవలు సరళం చేసి నిన్ను ఆశీర్వదించి శక్తిని ఇస్తాడు. In this new year, everybody take new decisions, but after some time, 1 or 2 months, you forget about it. ఈ నూతన సంవత్సరంలో మనం ఉంటున్నాం. ఈ ప్రారంభ దినాల్లో మనకున్న అలవాటు ఏమిటంటే మరి కొన్ని తీర్మానాలు చేసుకుంటాం, కొన్ని నిశ్చయితగా ఇలాగ నేను ఉంటాను ఈ సంవత్సరం అని అనుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత మరి దాని నుంచి మనం ప్రక్కకు తొలిపోతాం. This year you decide that you are going to fully please the Lord. ఈ సంవత్సరం నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయనను సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటానని ఒక తీర్మానం చేసుకోండి. Colossians 1:10 says, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, walk worthy of the Lord and fully please Him. చూడండి, సంపూర్ణంగా ఆయనను సంతోషపెట్టుటూ ఆయనకు యోగ్యముగా జీవించాలి అని రాయబడి ఉంది. And then being fruitful in every good work, ప్రతి సత్క్రియందు మీరు ఫలభరితంగా ఉండాలని రాయబడి ఉంది. and increasing in the knowledge of God. దేవుని యొక్క జ్ఞానములో మీరు ఎదుగుతూ ఉండాలి అని ప్రభు మాట్లాడుతూ So ఉన్నాడు. the Lord is telling, walk worthy of Him. ప్రభు అంటున్నాడు, ఆయనకు యోగ్యముగా ఆయనకు తగినట్టుగా నువ్వు జీవించాలి. And you have to fully pleasing Him. Second, రెండో భాగంలో చూసి ఆయనను సంతోషపెట్టువారుగా ఉండాలి. ఆయనకు తగినట్లుగా జీవించాలి, ఆయనను సంతోషపెట్టేవారుగా ఉండాలి. and thirdly, you have to bear fruit and in good works. మూడవది ఏమిటంటే మన సత్క్రియలు చేయుట ద్వారా మన ఫలాన్ని ఫలించాలి. Then increase in the knowledge of God by reading the word of God and praying and walking with Him. దేవుని వాక్యం చదువుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, ఆయనతో నడుచుట ద్వారా, సహవాసము ద్వారా మనం ఆయనతో మరి ఎక్కువైన సన్నిహితాన్ని మనం కలిగి ఉంటాం. Accordingly walk in obedience. మరి దాని ప్రకారంగా మనం విధేయతలో నడవడం జరుగుతుంది. Ephesians 5:2 says you have to walk in love. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం ప్రేమలో నడవాలి అని రాయబడి ఉంది. 2 Corinthians 5:7 says that you have to walk in faith. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం విశ్వాసము ద్వారా నడుచుకోవాలని రాయబడి ఉంది. Galatians 5:16 says that you have to walk in spirit. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మానుసారంగా నడవమని రాయబడి ఉంది. Micah 6:8 says that you have to walk in humility. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో మరి తగ్గింపు కలిగి మనం జీవించాలని రాయబడి ఉంది. Ephesians 5:8 says you have to walk in the light. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వెలుగులో నడుచుకోవాలి అని రాయబడి ఉంది. Ephesians 5:15 says you have to walk in wisdom. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే మనం జ్ఞానములో నడవాలి అని రాయబడి ఉంది. Matthew 5:8 says that you have to walk in holiness. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధతతో నడుచుకోవాలని రాయబడి ఉంది. Genesis 5:24 says that you have to walk with the Lord like Enoch did. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా మనం చూస్తే హనోకు నడిచినట్లు దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి. I want all of you to raise your hand and say, Lord, help me to walk
fully pleasing you. దయచేసి అందరూ కూడా ఒక నిమిషం మరి కళ్ళు మూసుకొని కుడి చేయి పైకెత్తి, ప్రభువా మరి నేను నీ చిత్తానుసారంగా నడవడానికి కొరకు మరి అన్ని విషయాల్లో నిన్ను సంతోష పెట్టడానికి కొరకు నాకు సహాయం చేయమని అడిగాను. Help me walk worthy of you, Lord, and fully please you, Lord. ప్రభువా సంపూర్ణంగా నిన్ను అన్ని విషయంలో సంతోష పెట్టునట్లుగా ప్రభువా నన్ను ఆశీర్వదించండి, నన్ను బలపరచమని అడిగాను. What I said now, how to walk, this is given in the previous year message. చూడండి మరి ఏ విధంగా నడవాలో అన్న విషయాలు నేను ఇందాక కొన్ని మాటలు చెప్పానే, అవి మరి అంతకు ముందు సంవత్సరంలో ఆ సంవత్సరం అంతా కూడా ఈ విషయాలు నేను మాట్లాడాను. So 2022 you will see in YouTube that one. 2022 సంవత్సరంలో ఉన్న సందేశాలన్నీ కూడా దీనికి సంబంధించినవి ఉంటాయి. మీరు యూట్యూబ్ లో మీరు చదవచ్చు, చూడొచ్చు. Let us all raise our hand, close our eyes and pray. అందరూ కూడా కళ్ళు మూసుకొని చెయ్యి పైకెత్తి దేవునికి స్తుతించి ప్రార్థన చేద్దాం. First of all, I want you to just keep your hand on your chest and say, Lord, thank you for making me enter into this new year. మొట్టమొదటిగా గుండె మీద చేయి పెట్టుకొని ఒకసారి ప్రభు సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశింపజేసినందుకు వందనాలు అని చెప్పండి. Thank you, Lord, that I could see another year. ప్రభువా మరొక నూతన సంవత్సరాన్ని చూడగలిగే కృపనిచ్చినారు, మీకు వందనాలు. Thank you for the promise you are giving that you are going to renew my strength like the eagle. పక్షిరాజు వలె నేను పైకి ఎగురుతానన్న ఒక వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం కొరకు మీకు వందనాలు. Yes, Lord, as I heard, help me to walk worthy of the Lord, fully pleasing him. ప్రభువా నేను నీ వాక్య ప్రకారంగా వాక్యాన్ని విన్నట్టుగానే నాయన నిన్ను అన్ని విషయంలో సంతోషపెట్టుతూ నీతో కలిసి నడిచే అనుభవం నాకు దయచేయండి. Help me to walk in love, walk in faith, Lord. విశ్వాసంలోను ప్రేమలోను నిలిచి ఉండడానికి ప్రభువా నడవడానికి సహాయం చేయండి. Help me to walk in spirit, Lord, walk in humility, O God. ఆత్మానుసారంగా నడవడానికి, తగ్గింపు కలిగి నడవడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. Help me to walk in light, help me to walk in wisdom, fill me with your wisdom, Lord. ప్రభువా మీ జ్ఞానంతో నింపండి, మీ యొక్క బలం శక్తి చేత మీరు మమ్మల్ని నింపండి ప్రభువా. Help me to walk in holiness day by day, help me to grow in holiness. ప్రతిదినం కూడా పరిశుద్ధతతో ఎదుగుతూ నాయన మరి పరిశుద్ధంగా జీవించడానికి కొరకైన కృప దయచేయండి. When I walk with you like this, you promise you are going to renew my strength like the eagles. ప్రభువా ఈ విధంగా నేను నడిచినప్పుడు పక్షిరాజు వలె రెక్కలు చాచి మీరు పైకి ఎగురుతారని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. Thank you, Lord, for hearing my prayer. ప్రభువా మా ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you that you చెల్లిస్తున్నాను. are going to give me a new year, wonderful new year, Lord. అద్భుతమైన నూతన సంవత్సరాన్ని నేను పొందుకొందును గాక. May I be blessing to others, Lord. ప్రభువా నేను ఇతరులకు దీవెనకరంగా ఉందును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. If any of you have not received Jesus into your life, ఒకవేళ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే just I want you to bow your head and pray. దయచేసి తలలో ఉంచి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. Those who are listening in the radio message and TV messages, రేడియో సందేశాల్లో కానీ లేదా టీవీ సందేశాలు కానీ మీరు ఎప్పుడు విన్నప్పటికీ కూడా, if you are listening to the YouTube, యూట్యూబ్ లో వింటున్నప్పటికీ కూడా just say, Lord Jesus, I believe you are the Son of God. ప్రభువా నువ్వు దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను. I believe you died for me. ప్రభువా నా కొరకు మరణించావని You are నమ్ముతున్నాను. buried and you rose from the dead. సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచావు గనుక I believe that you died and to wash away my sins, Lord. నా పాపములు కడిగి వేయడానికి మీరు ఆ కార్యాన్ని సిలువలో చేశారు. Come into my heart, Lord, forgive my sins. నా హృదయంలోనికి రండి, మా పాపములు క్షమించండి. Make me new, everything new in this new year. ఈ నూతన సంవత్సరంలో సమస్తం కూడా నూతనమయ్యేటట్టుగా చేసి ఉన్నాడు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. గారి కలమ నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన రచనలను మీకు పరిచయం చేయుటకు ఎంతో సంతోషించుచున్నాము. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి లక్షలాది మంది జీవితాల్లో, కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న పుస్తకం ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థన గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ.
బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీరింతవరకు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. వివరాల కొరకు సంప్రదించండి. యూట్యూబ్ ఛానల్లో తెరిసా పాల్, TERESAPAUL లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కొరకు, షార్ట్ మెసేజెస్ రిసీవ్ చేయడానికి ఫేస్బుక్లో కూడా, అండ్ ఆల్సో యాప్ కూడా ఉందండి. సో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు సేమ్ నేమ్లో, తెరిసా పాల్ నేమ్లో. ఇంకా వెబ్సైట్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో చేయొచ్చు. అండ్ ప్రార్థన అవసరాల కొరకు 9989124381, ఇంకొక నంబర్ 9248539701, అనదర్ నంబర్ 9704677579. బుక్స్ గురించి మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9948704080 మరియు 9848122207. వాట్సాప్ ద్వారా మీకు కాంటాక్ట్లో ఉండడానికి ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9404713880. మా ఆఫీస్ నంబర్ 8185954891 7842237008. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.